మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది సార్ పిల్లలకి? స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా, నార్మల్గా ఇంట్లో ఉండే పిల్లలకైనా, చిన్న పిల్లలకి? దట్ డిపెండ్స్ అమ్మా, వాళ్ళ వాళ్ళ. అంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ లేదంటే ఒక ఎగ్ అట్లా సరిపోతుందా, లేకపోతే ఇంక ఎక్స్ట్రా మనం ఏమన్నా ఇచ్చుకుంటే బెటరా? మీరు అన్నీ ఒక్కసారి ఇచ్చారనుకోండి, ఆ డెఫినెట్గా వాంట్ చేస్తాడు అసలు. ఓకే. ఇప్పుడు నేను ఒక గ్లాసు మిల్క్, ఒక ఎగ్, ఓకే. ఆ తర్వాత ఒక 2 ఇడ్లీ అన్నాను అనుకోండి, ఇప్పుడు మదర్కి కన్ఫ్యూజన్ వస్తుంది అసలు. అంటే ప్రతి ఒక్క రోజు కూడాను ఇలాగే పెట్టాలి అని 3 ఒక్కసారి తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, ఓకే. ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అందువల్ల ఏంటి అని అంటే లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అది ఇస్తాం అసలు. ఓకే. అలాగే ఆ తర్వాత తినగలిగితే 2 ఇడ్లీ, లేదు అంటే ఒక దోశ, లేదు అంటే ఒక పూరి, లేదంటే ఒక చపాతి. ఇవన్నీ లేని వాళ్ళు కూడా ఉంటారు, రైసే డైరెక్ట్గా తినేయచ్చు అసలు. ఓకే. అది తినేసి ఆ తర్వాత ఒక 5-10 నిమిషాలు గ్యాప్ అది ఇచ్చిన తర్వాత మీరు ఎగ్ అది ఆఫర్ చేశారు అనుకోండి, సో దట్ విల్ బి ఓకే. సో అంతేకాని బిస్కెట్స్ ఎంతవరకు ప్రిఫరబుల్ సార్? అంటే అవి మైదా ఉంటుంది ఎక్కువ, సో బిస్కెట్ ఈజ్ ఏ స్టోర్డ్ ఫుడ్. ఓకే. అది ఓన్లీ స్నాక్స్ లాగా తప్ప అదే స్టేపుల్ ఫుడ్ లాగా మనం ఇవ్వలేము అసలు. సో అప్పుడప్పుడు అంటే స్నాక్స్ టైం, ఓకే, అంటే మధ్యాహ్నం ఉదయం 11 గంటలకి ఇంటర్వల్ బ్రేక్ అదే ఉంటుంది, అప్పుడు ఒక 2 బిస్కెట్స్. అలాగే ఈవినింగ్ 3 o'clockకి ఒక 2 బిస్కెట్స్. లేదు అని అంటే ఒక స్కూల్ నుండి వచ్చిన తర్వాత మీరు అలా స్మాల్ క్వాంటిటీస్లోనే మీరు ఆఫర్ చేయాలి. కానీ బిస్కెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. బిస్కెట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు. ఇప్పుడు మీరు బిస్కెట్ ఇవ్వడం చాలా ఈజీ అసలు. ఆ తర్వాత క్రీమ్ బిస్కెట్ అంటాడు అసలు, తర్వాత ఓరియో బిస్కెట్ అంటాడు. సో ఇవన్నీ ఏంటి అంటే ఆల్ బిస్కెట్స్ ఆర్ స్టోర్డ్ ఫుడ్. అందులో కెమికల్ అది ఉంటుంది. ఏ కెమికల్ ఏ బేబీకి ఎలా ఎఫెక్ట్ ఇస్తుందో మరి మనకు తెలియదు అసలు. సో మెజారిటీ ఆఫ్ ఆస్మాస్, మెజారిటీ ఆఫ్ రైనైటిస్ అంటే ఎక్కువ జలుబు అది చేయడం, మెజారిటీ ఆఫ్ ది కంజంక్టివైటిస్ ఆర్ ఒబేసిటీస్, ఇవన్నీ ఈ జంక్ ఫుడ్స్ అండ్ బిస్కెట్స్ వల్ల వస్తాయి అన్నమాట. ఇవి తెలియక మనం ఇచ్చేస్తున్నాం ఈజీగా, చాలా ఎక్కువ కొనేస్తాం ఇంటికి. సో అది పర్చేజ్ అనేది తగ్గించుకుంటే మంచిది, పిల్లలు హెల్తీగా ఉంటారు. ఈ వేఫర్స్ ఇవి కూడా ఎంతవరకు పిల్లలకి సేఫ్ సార్ అసలు? నో వేఫర్స్ అంటే నో అని అంటే ఖచ్చితంగా ఇవ్వద్దు అని. ఇంకా అల్లరి చేస్తే అప్పుడప్పుడు ఇవ్వాలి తప్ప, బట్ అల్లరి చేసిన ప్రతిసారి ఇస్తున్నారు అనుకోండి, సో దానివల్ల హాని జరుగుతుంది తప్ప మంచి అయితే మాత్రం జరగదు అసలు. ఓకే. ఈ పొటాటో చిప్స్ అని అప్పుడప్పుడు ఏమి తిన్నా సరే ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్ గా పొటాటో చిప్స్, రెగ్యులర్ గా వేఫర్స్, రెగ్యులర్ గా క్రీమ్ బిస్కెట్స్, రెగ్యులర్ గా ఓన్లీ బిస్కెట్స్ అలా ఉంటే మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లం అదే వస్తుంది. సో దాన్ని ఫుడ్ ఫజ్జీనెస్ అంటారు, అంటే దానికి మాత్రమే ఇష్టపడతారు, మిగతావి ఇష్టపడతారు. హోమ్ ఫుడ్ అయితే బెటర్, ఆల్వేస్ హోమ్ ఫుడ్ ఈజ్ బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది ఆపుతారు ఫస్ట్.